కూర్చోండి. థ్యాంక్ యూ. మీరు? నేను విక్కీ వాళ్ళ బాబాయిని మేడం. ఓకే. వాట్ అబౌట్ హిస్ పేరెంట్స్? యా దే ఆర్ ఫైన్ మేడం. వాట్ అబౌట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ? నేను అడిగింది విక్కీ వాళ్ళ పేరెంట్స్ ఎందుకు రాలేదనండి. ఓ, వాళ్ళు బిజినెస్ పని మీద వేరే ఊరు వెళ్ళారు మేడం. ఓహో, చదువు కన్నా బిజినెస్ ఎక్కువైపోయింది అనమాట. మేడం మీరు పొరపడుతున్నారు. వాళ్ళు చదువు ముగించుకొని డిగ్రీ అంతా తీసుకొని ఆ తర్వాతే బిజినెస్లోకి వెళ్ళారు. నేను అడిగింది విక్కీ చదువు కోసం అండి. ఈ ప్రిన్సిపల్ రూమ్లో నేను ఎంతసేపు ఉంటానో వాడు అంతసేపే ఉంటాడు. కాకపోతే ఉన్న ఒకే ఒక్క డిఫరెన్స్ ఏంటంటే నేను ఈ చైర్లో కూర్చుని ఉంటా, వాడెక్కడ నిలబడి ఉంటాడు అంతే. నిలబడినవ్వండి మేడం, దయచేసి మీ సీట్లో కూర్చోబెట్టకండి. మీరు పెద్దవాళ్ళు, మీరే కూర్చోవాలి అందులో. మీరు ఎన్నైనా చెప్పండి, ఎన్నైనా. విక్కీకి అసలు చదువు మీద ధ్యాసే లేదండి. ఒకసారి ఈ మార్క్స్ చూడండి. ఈ మార్క్స్ ఏంటి మేడం ఎంత తక్కువ వచ్చాయి? మీరు ఈ క్వశ్చన్ చేయాల్సిందే నన్ను కాదండి, విక్కీని. ఈ మార్క్స్ ఏంటి మేడం ఎంత తక్కువ వచ్చాయి? మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎంత కష్టపడే వాళ్ళం తెలుసా? డైలీ స్కూల్లో సైకిల్కి వెళ్ళేవాళ్ళం, నైట్ అయితే నోట్బుక్ వెళ్తుల్లో దీపాలు రాసేవాళ్ళం. అసలు ఇదంతా కాదండి, ఈ ఏజ్లో వాడు ఒక అమ్మాయికి లవ్ లెటర్ రాశాడు. విక్కీ అలాంటి అమ్మాయి కాదు మేడం. మీరు టెన్షన్ పడకండి, ఓకేనా? అసలు విక్కీ ఇంట్లో ఎలా ఉంటాడు? విక్కీ ఇంట్లో చాలా బుద్ధిగా ఉంటాడు మేడం, వెల్ డిసిప్లైన్డ్. ఇప్పటివరకు మాకు ఒకసారి కూడా లవ్ లెటర్ ఇచ్చింది లేదు. ఇదిగోండి ఆ లెటర్, మీరే చూడండి. ఐ లవ్ యూ పి రియా. అది ప్రియా. సరే ఇదంతా కాదు, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. చాయిస్ ఈజ్ యోర్స్. పి రియానే బాగుంది మేడం, అదే కంటిన్యూ చేద్దాం. నాకు పిచ్చెక్కేలా ఉందండి. కాసేపు ఈ లెటర్ మ్యాటర్ పక్కన పెడదామా? మొన్న నేను ఇచ్చిన ప్రోగ్రెస్ రిపోర్ట్లో వాళ్ళ ఫాదర్ సైను వీడే చేసి తీసుకొచ్చేసాడు. ఇప్పుడు ఏమనాలి? ఇదే బిహేవియర్ కానీ రిపీట్ అయింది అనుకోండి, వాడికి టీసీ ఇచ్చి పంపిస్తా. ఇది మీకు ఓకేనా? మూడ్ ఖరాబ్ అవుతుంది. హలో, ఇది మీకు ఓకేనా? ఏంటి మేడం ఓకే? వాళ్ళ డాడీ సైన్ వాడే పెట్టడానికి ప్రూఫ్ ఏంటి? మీరు కోప్పడకండి, మేము అదంతా చెక్ చేసే చెప్తున్నాం. లాస్ట్ 2 years రిపోర్ట్స్ కూడా చెక్ చేసాం. అన్నిట్లో సిగ్నేచర్ ఒకేలా ఉంది, కానీ ఈ ఇయర్ ఇచ్చిన రిపోర్ట్లో మాత్రం ఆ సిగ్నేచర్ కోడ్ గెలిపినట్టుంది. అది చూసే కనిపెట్టాం. మేడం మ్యాటర్ తెలియకుండా మాట్లాడకండి. లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా సైన్ చేసింది వీడు. మీరు చెప్పిన కోడ్ గెలికిన సంతకం చూసారా, అది వీళ్ళ డాడీది. సో తప్పు చేసింది వీళ్ళ డాడీ, మీరు క్వశ్చన్ చేయాల్సింది వీళ్ళ డాడీని. ఇంకోసారి మ్యాటర్ తెలియకుండా ఇలాంటి చిన్న చిన్న ఆటలు నన్ను పిలవకండి మేడం. పదరా. హలో హలో, వీళ్ళెక్కడ దొరికారు నాకు? ఈరోజు వింటర్ ఫ్రెండ్స్, మన రెగ్యులర్ వీడియోస్ తో పాటు ఈ టైప్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. లెంత్ తక్కువ ఉందని తిట్టుకోకండి. అప్కమింగ్ వీడియోస్ మోర్ లెంత్ మోర్ ఫన్ తో వస్తున్నాయి, సాటర్డేకి వస్తున్నాయి. సో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. బాయ్ బాయ్.